ఓకేనా మనము పార్ట్ 1 వీడియో ఒకటి చేసుకున్నాము. అట్లే పార్ట్ 2లో కంటిన్యూషన్‌గా భాషా సముపార్జన, భాషాభ్యసనం అంటే ఏమో చూద్దాము సరేనా? ఓకేనా? చూడు, భాషా సముపార్జన, భాషాభ్యసనం. భాషను గ్రహించే శక్తి పిల్లలకు పుట్టుకతోనే ఉంటుంది నాన్న. పిల్లలకి భాషను గ్రహించే సామర్థ్యము పుట్టుకతోనే ఉంటుంది. జన్యుపరంగానే మానవ శిశువులకు ఒక భాషా వ్యవస్థ సంక్రమించింది. చూడు, జన్యుపరంగానే మానవ శిశువులకు ఒక భాషా వ్యవస్థ అనేది పుట్టుకతోనే రావడం జరుగుతుంది. దీనినే విశ్వ వ్యాకరణం అంటారు. చూడు, యూనివర్సల్ గ్రామర్ అంటారు. ఎవరో నోమ్ చామ్స్కీ, చాలా ఇంపార్టెంట్. చూడు, విశ్వ వ్యాకరణం అని అన్నది ఎవరు? నోమ్ చామ్స్కీ. ఏమంటారంటే, జన్యుపరంగా మానవ శిశువులకు ఒక భాషా వ్యవస్థ అనేది సంక్రమించింది. దీనిని విశ్వ వ్యాకరణం అని చెప్పింది. యూనివర్సల్ గ్రామర్ అని చెప్పింది ఎవరన్నా? నోమ్ చామ్స్కీ. చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏం చెప్తారు? మన నోమ్ చామ్స్కీ ప్రకారం ఏం చెప్తారు చూడి, భాషా సముపార్జన అనేది శిశువులోని అంతర్గత శక్తిని ఆవిష్కరించడమే. అంటే శిశువులో ఉండే అంతర్గత శక్తిని ఆవిష్కరించడమే భాష అని మన నోమ్ చామ్స్కీ చెప్తానన్న. చూడు, నోమ్ చామ్స్కీ ఇంపార్టెంట్. మనకు బిట్టు సైకాలజీలో వస్తాడు. ఎక్కడో ఒక బిట్టు పడిపోతుందన్న మన పైన. ఓకేనా? డిఎస్సిలో ఏ సెక్షన్ కైనా సరే ఎక్కడో ఒక వేస్తాడు, ఏదో ఒక మెథడాలజీలో ఇచ్చేస్తాడు. శిశువులో గల భాషను పొందే శక్తిని ఏ భాషనైనా నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. శిశువులో గల భాషను పొందే శక్తి ఏం చేస్తుందంటే ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలన్నమాట వాడు. ఓకేనా? దీనిని సార్వత్రిక భాషా విభాగం అంటారు. యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ. ఏమన్నా? యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీగా గుర్తించవచ్చు. వివిధ సన్నివేశాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు వినియోగించుకునే సందర్భంలో ఎదురైనప్పుడు తనలోని గ్రాహక శక్తిని ఉపయోగించుకుని భాషను అభివృద్ధి చేసుకుంటాడు. ఎవరు? మన శిశువు అనమాట. తమకు అందుబాటులో ఉన్న ఏ భాషనైనా పట్టు సాధించగలుగుతాడు. వాని చుట్టుపక్కల చిన్నప్పుడు వాడిని ఎత్తుకొని పోయి రష్యా లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. అమెరికా లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. జపాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. ఆంధ్ర లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. అంటే చిన్నప్పుడే వానికి ఆ సామర్థ్యం అనేది ఉంటుంది. ఏకకాలంలో 2-3 భాషలనైనా నేర్చుకోగలుగుతాడు. ఒకే టైంలో వాడిని ఎత్తుకొని పోయి 2-3 లాంగ్వేజ్లు మాట్లాడే ప్లేస్లో ఇస్తే ఖచ్చితంగా నేర్చుకోవడం అనేది వానికి వస్తుంది. వివిధ భాషలను మాట్లాడే వారి సాంగిత్యం వల్ల కూడా భాషను గ్రహించడం మనం గమనించవచ్చు. ఎగ్జాంపుల్ ఏమనంటే, ఒక హిందూ కుటుంబం పక్కన ఒక ముస్లిం కుటుంబం అనేది ఉంటే, అర్థమైనా? ఒక హిందూ కుటుంబం పక్కన ఒక ముస్లిం కుటుంబం అనేది ఉంటే ఈజీగా 2 కుటుంబాలకి హిందీ లేదంటే తెలుగు 2 లాంగ్వేజెస్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఓకేనా? అది చూడు. నెక్స్ట్ ఇంకా ఏముంది సార్? భాష సంక్లిష్టమైనది, పరిణామం చెందే గుణం కలది. చూడు, భాష సంక్లిష్టమైనది కాకపోతే మనకి ఏం చెప్తాను, భాష అనేది పరిణామం చెందుతుంది. రోజుకి మార్పులు అనేది జరుగుతుంది. భాషలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నప్పటికీ పిల్లలు ధారాళంగా మాట్లాడగలరు. భాషలో ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయినా నియమాలు, అయినా మనం బాగా మాట్లాడగలం ధారాళంగా. సులభంగా నేర్చుకుంటాం. పిల్లలు మొదట అనుకరించిన భాషను నేర్చుకోరు. వారు ధ్వనులను సృష్టించుకుంటారు. పిల్లలు మొదట అనుకరించి భాషను నేర్చుకోరు. అంటే పిల్లలు మొదట అనేది అనుకరించి నేర్చుకోరు నాన్న భాషను. వాళ్ళు ధ్వనుల ద్వారా సృష్టించుకుంటారు. ఓకేనా? తర్వాత అనుకరిస్తారు. ఆ ధ్వనుల ద్వారా సృష్టించుకొని తర్వాత చిన్నపిల్లలకి మనం ఏమన్నా చిన్నప్పుడు బాగా లాంగ్వేజ్ నేర్పించాం కదా, ఆటోమేటిక్గా వాళ్ళ ధ్వనులు విని అనుకరించి నేర్చుకోవడం జరుగుతుంది. వారు చేసే ధ్వనులకు అర్థం వారికి తెలుసు. వాళ్ళు చెప్పే ఏం చెప్తారో వాళ్ళకి ఆ ధ్వనులకి వాళ్ళకి అర్థం తెలుసు. పిల్లలు భాషను వినడం నేర్చుకుంటారు. భాషను విని కూడా నేర్చుకుంటారు. అర్థమైనా? పిల్లలు మాట్లాడుతూ భాషణం నేర్చుకుంటారు. మాట్లాడుతూ కూడా భాషణం నేర్చుకుంటారు. తమ అవసరాలకు తగినట్లుగా శబ్దాలను సమన్వయం చేసుకుంటారు. అభ్యసించే క్రమంలో తప్పులు చేస్తూ భాషను సవరించుకుంటారు. మనం నేర్చుకునే సమయంలో తప్పులు చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా వర్డ్స్ కొన్ని పోతూ ఉంటాయి. వాటిని మనం సరి చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకే చిన్నపిల్లలు భాషాపరమైన దోషాలను మనం భూతార్థాల్లో చూడకూడదు. చిన్నపిల్లలే కాదన్నా, ఎటువంటి పెద్దవాళ్ళు చేసే తప్పులైనా సరే మనం భూతార్థంలో పెట్టి చూడకూడదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనమైనా తప్పులు చెప్తాం, ఎవరైనా తప్పులు మాట్లాడేటప్పుడు తప్పులు అనేవి పోతాయి. ఓకేనా? అది చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే చూడు, సహజంగా పిల్లలు
అర్థవంతమైన సన్నివేశాల ద్వారా సందర్భానుసారంగా భాషను పొందుతారు. చూడి సహజంగా పిల్లలు అర్థవంతమైన సన్నివేశాల ద్వారా సందర్భానుసారంగా భాషను పొందుతారు. ఆ భాషను గ్రహించే క్రమంలో తప్పులకు తావలేదు. ఆ భాషను గ్రహించే సమయంలో వాళ్ళకి తప్పులకి తావనేది లేదు. తప్పులు చేస్తూనే నేర్చుకుంటాం. మనము కూడా తప్పు చేస్తేనే నేర్చుకుంటాం నాన్న. తప్పు చేయకపోతే నేర్చుకోం. ఎవడైనా సరే అనుభవం అనేది చాలా గొప్పది నాన్న. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎన్ని తప్పులు చేస్తే దాన్ని తగ్గించుకోవడానికి మనము నేర్చుకుంటాం. సైకాలజీలో మనకు వస్తుంది కదా, శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన సిద్ధాంతాలు, వాటిలో మనము క్లారిటీగా తెలుసుకుంటాం. ఇలా భాషా వినిమయాన్ని చూడి భాషా వినిమయాన్ని సహజ వాతావరణం నుంచే నేర్చుకుంటూ భాషా వినిమయాన్ని సహజ వాతావరణం నుంచే నేర్చుకుంటూ తమ తప్పుల్ని తామే సరిదిద్దుకుంటారు. మన తప్పులు మనమే సరిదిద్దుకుంటాం. ముందు డిఎస్సిలో జాబ్ రాలా, ఈ డిఎస్సిలో జాబ్ కొట్టాలి. మనం చేసిన తప్పులేమి, ఒప్పులేమి, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఏం చేయకూడదు, మనం చదువుతున్నామా లేదా, నోటిఫికేషన్తో పని ఉందా లేదా, నోటిఫికేషన్తో పని లేదు, మనం స్టార్ట్ చేసామా, వాడు ఇచ్చే టైంకి మనం రెడీగా ఉన్నామా, అదేనన్నా. అది ఒక్కటే ఫోకస్ మీరు చేయండి. అలాంటి అవకాశం వారికి కలిగించాలి. భాషా సంపాదన సముపార్జన భాషా సంపాదన లేదా సముపార్జన అనేది చక్రీయ పద్ధతిలో ప్రగతిని సాధిస్తుంది. భాషా సంపాదన అనేది భాషా సముపార్జన నేర్చుకోవడం అనేది చక్రీయ పద్ధతిలో ప్రగతిని సాధిస్తుంది. రేఖీయ పద్ధతిలో కానీ సామీకృత పద్ధతిలో కానీ కాదు. రేఖీయ పద్ధతిలో కానీ సామీకృత పద్ధతిలో కానీ ఇది సముపార్జన నేర్చుకోవడం ప్రగతిని అనేది సాధించదు, కానీ చక్రీయ పద్ధతిలో సాధిస్తుంది. భాషా సంపాదన భాషా సంపాదనలో అనుకరణకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. భాషా సంపాదనలో అనుకరణకు ప్రాధాన్యత అనేది తక్కువ ఉంటుంది అనమాట. అనుకరణగా భావించే అంశాలు శిశువుకు జన్మతో అలవడిన జ్ఞానం మాత్రమే. అనుకరణ ద్వారా నేర్చుకున్నది శిశువుకి జన్మతో వస్తుంది అనమాట, పుట్టుకతో వచ్చేది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక ముందు చూద్దాం నాన్న. కేవలం పరస్పర సంబంధాలని ఒంటరి పదాలు వాక్య నిర్మాణాల ద్వారా భాష అలవడదు. కేవలం పరస్పర సంబంధాలనని ఒంటరి పదాల ద్వారా కానీ వాక్య నిర్మాణాల ద్వారా కానీ భాష అనేది రాదనమాట. పలు సందర్భాల్లో జరిగే వ్యక్తీకరణ వల్ల భాష అనేది అలవడుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడేదాని వల్ల మనకి భాష అనేది వస్తుంది. భాష కేవలం శ్రవణం, పఠనం, లేఖనం, భాషణం అనే 4 నైపుణ్యాల సమూహారం అయితే కాదు. శ్రవణం, పఠనం, లేఖనం, భాషణం అనే 4 నైపుణ్యాల యొక్క సమూహారం అయితే కాదు అంటున్నాడు. ఈ నైపుణ్యాలను ప్రదర్శించుటకు అవసరమైన అంతర్గత శక్తులకు మాత్రమే, ఆ శక్తుల మొత్తం మాత్రమే, అంటే ఈ నైపుణ్యాలను ప్రదర్శించుటకు అవసరమైన అంతర్గత శక్తుల మొత్తం మాత్రమే అని అంటున్నారు అనమాట. ఓకేనా? చూడన్న ఇంకా ఏముంది, భాష పొందడం అనేది మొత్తం భాగాల వైపు మొత్తం భాగాల వైపు పయనిస్తుంది. హోలిస్టిక్ అప్రోచ్ అంటది ఇంగ్లీష్లో, హోలిస్టిక్ అప్రోచ్. కానీ భాగాల నుండి మొత్తం వైపు కాదు. అంటే భాష అనేది ఏ విధంగా పోతుందంటే మొత్తం నుండి భాగాల వైపు పోతుంది అనమాట, కానీ భాగాల నుండి మొత్తం వైపుకి అయితే పోదు. పిల్లల యొక్క భాషా వినియోగం సందర్భాలను పరిచయం చేసి ఆయా సందర్భాలలో పిల్లల వ్యక్తీకరణకు అవకాశం కల్పిస్తే అందుకు ఫలితంగా పిల్లలు భాషా సామర్థ్యాన్ని పొందగలుగుతారు. చూసావా, మన వాళ్ళు ఏం చెప్తున్నానన్నా, పిల్లలు భాషా వినియోగం సందర్భాలను పరిచయం చేసి ఆయా సందర్భాలలో పిల్లల వ్యక్తీకరణకు అవకాశం కల్పిస్తే, నువ్వు మాట్లాడనరా అని వాళ్ళకి అవకాశం ఇస్తే అందుకు ఫలితంగా పిల్లల యొక్క భాషా సామర్థ్యాన్ని మనం పెంపొందించగలము అని చెప్తున్నారు అనమాట. పరస్పర సహకారం ఉన్న సందర్భాలలోనే భాషా సంపాదన అనేది జరుగుతుంది. వైగాట్స్కీ అండ్ బూనర్ ఇంపార్టెంట్. వైగాట్స్కీ అండ్ బూనర్ ఈ సన్నివేశాలను పరస్పర వైయక్తిక అభివృద్ధిలో పాలు పంచుకుంటాయి. ఇప్పుడు మన వైగాట్స్కీ ఎవరినన్నా, వైగాట్స్కీ అండ్ బ్రూనర్ ఏం చెప్పారన్నా, వైగాట్స్కీ అండ్ బ్రూనర్ ఏం చెప్పారు ఒకసారి. వైగాట్స్కీ అండ్ బ్రూనర్ ఏం చెప్పారు మనకి పరస్పర సహకారం ఉన్న సందర్భాల్లో భాషా సంపాదన అనేది జరుగుతుంది. పరస్పర సహకారం ఉన్న సందర్భాల్లో భాషా సంపాదన అనేది జరుగుతుంది అని మన యొక్క బ్రూనర్ అండ్ వైగాట్స్కీ చెప్పడం జరిగింది నాన్న. ఓకేనా? ఇది ఇప్పటి వరకు మనము ఏం చెప్పుకున్నాం నాన్న, ఇది భాషా సముపార్జన, భాషా అభ్యసనం అనే దాని గురించి మనము తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ పిల్లల్లో భాషను నేర్చుకునే క్రమం ఏ విధంగా ఉంది, చూద్దాం. ఓకేనా? ప్రతి శిశువు
ప్రతి శిశువు. ఓకే, ఓకేనా. చూడు, పిల్లల్లో భాషను నేర్చుకునే క్రమం, దాంతో ఏముంది చూడు. ప్రతి శిశువు సుమారు 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి భాషను నేర్చుకుంటాడు. ప్రతి శిశువు ఎన్ని సంవత్సరాలకి భాష నేర్చుకుంటానన్నా 3 సంవత్సరాలకి. అది మాతృభాష అయితే మరింత ధారాళంగా వచ్చేస్తుంది. అదే వాళ్ళకి మదర్ టంగ్ అయితే మదర్ టంగ్ వచ్చేస్తుంది. మొదట క, త, ద, ప, బ, మ అనే ధ్వనులు నేర్చుకొని చూడి, క, త, ద, ప, బ, మ అనే ధ్వనులు నేర్చుకొని తర్వాత తత్త, పప్ప, మమ్మ, చూడి, తత్త, పప్ప, మమ్మ మొదలైన పదాలను పలకడం నేర్చుకుంటారు. ఆ తర్వాత సరళ వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, చూడి ప్రశ్నార్థకాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటారు. భాషా నియమాలు పాటించడంలో ఎక్కడ గందరగోళం కనిపించదు. భాషా నియమాలు పాటించడంలో ఎక్కడ కానీ గందరగోళం అనేది కనిపించదు. సందర్భాలను బట్టి అర్థాలను గ్రహించడం అనేది జరుగుతుంది. పిల్లలు భాషను ఏ విధంగా నేర్చుకుంటాడు చూడు, క్లారిటీగా ఉంది కదా. ఫస్ట్ ఏవేవి నేర్చుకుంటాడు? క, త, ద, ప, బ, మ. ఏం నేర్చుకుంటారు పదాలు? తత, పప, మమ్మ అని నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, భాషా జ్ఞాన నిర్మాణం అంటే ఏం సార్? భాషా జ్ఞాన నిర్మాణం అంటే ఏమో సార్ చూద్దాం. ఓకేనా. పిల్లలు భాషను పొందే క్రమంలో వివిధ స్థాయిలలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. పిల్లలు భాషను పొందే క్రమంలో వివిధ స్థాయిల్లో జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది అనమాట. సహజంగా సహజంగా సందర్భోచితంగా అర్థవంతమైన సన్నివేశాలలో పిల్లలు పాల్గొనడం ద్వారా పిల్లలు భాషను పొందే క్రమంలో వివిధ సందర్భాల్లో జ్ఞానం జరుగుతుందని చెప్తున్నారు. ఓకే సార్. సహజంగా సందర్భోచితంగా అర్థవంతమైన సన్నివేశాలలో పిల్లలను పాల్గొనడం, అర్థవంతమైన దాంతో పాల్గొనడం, దాని ద్వారా జీవాజాలం, వస్తుజాలం, పరస్పర ప్రతిచర్యలు పొందడం ద్వారా పదాలు కానీ పదాలు, పదబంధాలు, వాటి యొక్క అర్థాలు, వాక్యాలు సృష్టించగలడమే భాషా విషయంలో జ్ఞాన నిర్మాణం అనవచ్చు. చూసావా ఏం చెప్తున్నా? సహజంగా సందర్భోచితంగా అర్థవంతమైన సన్నివేశాల్లో పిల్లలను పాల్గొనడం ద్వారా ఏమి నేర్చుకుంటారు? జీవజాలం కానీ, వస్తుజాలం కానీ, పరస్పర ప్రతిచర్యలు పొందడం ద్వారా కానీ పదాలు, పదబంధాలు, వాటి అర్థాలు, వాక్యాలు గలగడమే భాషా విషయంలో జ్ఞాన నిర్మాణం అనవచ్చు. ఇది సాధారణంగా వివిధ రూపాల్లో కలిగి ఉంటుంది. వివిధ రూపాల్లో ఇది కలిగి ఉంటుంది అనమాట. అది కథ కావచ్చు, నాటిక కావచ్చు, పద్యం కావచ్చు, గేయం కావచ్చు, చర్చించడం, వ్యాఖ్యానించడం, వర్ణించడం, విమర్శించడం, ప్రశ్నించడం, నాటిక, ఏకపాత్రాభినయం వంటి అనేక రూపాల్లో భాషా జ్ఞానం అనేది ఖచ్చితంగా. అవునన్నా, మనం 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఇవన్నీ ఉన్నాయా లేదా? కథలు ఉన్నాయా? ఉన్నది. నాటిక ఉందా? ఉంది. పద్యం ఉన్నాయా? పద్యాలు ఉన్నాయి. గేయాలు ఉన్నాయి. చర్చించండి ఉన్నది. బొమ్మను చూసి చర్చించండి, వ్యాఖ్యానించండి, వర్ణించండి, మీరే వర్ణించండి, విమర్శించండి, ప్రశ్నించడం, నాటకీకరణ, ఏకపాత్రాభిప్రాయం అనేవి మనకి భాషా జ్ఞానాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది నాన్న. చూడు ఇంకా ఏముంది అంటే భాష సృష్టించబడ్డ జ్ఞానం. భాష సృష్టించబడ్డ జ్ఞానం పై రూపాల్లో ఉంటుందని చెప్పవచ్చు. సాధారణంగా ఒక పదం ఇచ్చి పిల్లలను సొంత వాక్యాల్లో చెప్పమంటే తమ గతంలో విన్నదో, చూసిందో, చదివిందో చెబుతారు. ఇది పునరుక్తి మాత్రమే. వాస్తవంగా ఒక నూతన పదం, నూతన వాక్యం తమ భావాలను ఆధారం చేసుకుని ఆధారంగా ఆలోచనల నుంచి పుట్టడమే భాషలో జ్ఞాన నిర్మాణం చెప్పచ్చు. చూడు సరే, భాషలో సృష్టించబడ్డ జ్ఞానం పై రూపాల్లో ఉంటుందని చెప్పవచ్చు. పైన ఏమేమి చెప్పాము గుర్తుంది నీకు. సాధారణంగా ఒక పదం ఇచ్చి పిల్లలను సొంత వాక్యం చెప్పమంటే, ఒక పదం ఇచ్చి పిల్లల్ని సొంత వాక్యంలో చెప్పనన్నా అంటే తాము గతంలో విన్నది కానీ, లేదా చూసిందో, లేదా చదివిందో చెబుతారు. ఖచ్చితంగా చెప్తానన్న. ఇది పునరుక్తి మాత్రమే. అంటే పునరుక్తి గుర్తు చేసుకొని చెప్తాడు మాత్రమే. వాస్తవంగా ఒక నూతన పదం లేదా నూతన వాక్యం తమ అనుభవాల ద్వారా, ఆలోచనల నుంచి పుట్టడమే నూతన వాక్యం, నూతన పదాలని తమ యొక్క ఆలోచనల నుంచి పుట్టడమే భాషలో జ్ఞాన నిర్మాణం జరిగిందని మనం చెప్పవచ్చు. ఆకాశం, చందమామ, వెన్నెల పై మూడింటిని ఉపయోగించి పిల్లలకు ఒక వాక్యం చెప్పమనండి. ఓకేనా. ఒక వాక్యం చెప్పమనండి అన్నామనుకో, ఒక వాక్యం చెప్పమనంటే ఒకరు చెప్పిన వాక్యం మరొకరు చెప్పకూడదని సూచనలు ఇచ్చినప్పుడు పిల్లల ద్వారా జరిగేదే. అంటే పిల్లలు పూర్వ జ్ఞానం ఆధారంగా వాక్య నిర్మాణం చేస్తారు. అదేనన్నా ఇప్పుడు అంతాక్షరి ఇలాంటివి ఉంటుంది కదా, ఇలాంటిది. ఆకాశం, చందమామ, వెన్నెల. ఈ వెన్నెల చెప్పి మనం కొత్తది ఏదైనా చెప్పాలంటే భూమి,
శని, కొత్త కొత్త పదాలు అవన్నీ గ్రహాలు కదా. అట్లా చూడు, వివిధ దశలలో చూడన్న, వివిధ దశలలో భాషాభివృద్ధి ఏ విధంగా ఉంది. ఓకేనా, వివిధ దశల్లో భాషాభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది చూద్దాం. పూర్వ పాఠశాల దశ, ప్రారంభ పాఠశాల దశలో అనగా తొలి బాల్య దశ, ప్రారంభ పాఠశాల బాల్య దశలో, ప్రీ స్కూల్ అండ్ ఎర్లీ స్కూల్స్ ఇయర్స్లో బాలన అనుభవాలను బట్టి భాషను పొందుతారు లేదా సముపార్జించి నేర్చుకుంటారు. చూడి, పూర్వ పాఠశాల దశ, ప్రారంభ పాఠశాల దశలో అనగా తొలి బాల్య దశ అనమాట. ప్రారంభ పాఠశాల బాల్య దశలో బాలలు అనుభవాలను బట్టి భాషను పొందుతారు. ఎస్ అన్న, వీళ్ళు పూర్వ పాఠశాలలో కానీ ప్రారంభ పాఠశాలలో కానీ వాళ్ళు ఏం చేస్తారన్న, అనుభవాల ద్వారా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా భాషను పొందడం అనేది, నేర్చుకోవడం అనేది జరుగుతుంది. భాష నేర్చుకోవడం మొదలుపెట్టిన స్థితి ప్రారంభ స్థితి అని భావిస్తే, వాళ్ళు నేర్చుకోవడం స్థితినే ప్రారంభ స్థితి అని మనం భావిస్తే, అనుభవం భాషా స్థితిని క్రోడీకరిస్తుంది. అనుభవం అనేది భాష యొక్క స్థితిని ఏ విధంగా ఉందో క్రోడీకరిస్తుంది, ఏ విధంగా మార్పులు జరుగుతుందో చెప్తుంది. అభ్యాసకులు భాషను అర్థం చేసుకునే స్థితి చివరి స్థితి. అభ్యాసకులు భాషను అర్థం చేసుకునే స్థితిని చివరి స్థితిగా మనం చెప్పవచ్చు అనమాట. పై విషయాన్ని మనం సమీకరణం ద్వారా చూపవచ్చు. సమీకరణం చూడు, S0 అంటే అభ్యాసకుని యొక్క ప్రారంభ స్థితి, అనుభవం ఏ విధంగా ఉంది. ST చూడు, ST భాష సంపూర్ణంగా నేర్చుకునే స్థితి. చూడు, ఆడ ఏమి ఇచ్చాడంటే L ఏదైనా L చూడు, ఇది ఫార్ములా. L S0 + E ST. ఓకేనా, ఈ అంటే ఏమి, ఎక్స్పీరియన్స్. S0 అంటే ప్రారంభంలో ఉన్నది. ఓకేనా, అవి రెండు తీసేస్తే ఓకేనా చూడు, అవి రెండు చేస్తే సంపూర్ణంగా ఎంత నేర్చుకున్నా అని తెలుస్తుంది. భాష సంపూర్ణంగా నేర్చుకున్న చూడు, భాష సంపూర్ణంగా నేర్చుకున్న స్థితిలో సృజనాత్మక రచనలు చేస్తారని కాదు, తమ భావాలను సరిగ్గా వ్యక్తీకరించే స్థితిని చేరుకుంటారని అర్థం. చూడి, భాష సంపూర్ణంగా నేర్చుకున్న స్థితిలో సృజనాత్మకత రచనలు చేస్తారనేది కాదు మ్యాటర్, వాళ్ళ యొక్క భావాలు సరిగ్గా వ్యక్తీకరించే స్థితికి చేరుకుంటారనేది దాని యొక్క అర్థం అనమాట. ఈ స్థితిలో వారు భాషపై పట్టు సాధిస్తారు. ఈ స్థితిలో వాళ్ళ యొక్క భాష పైన పట్టుదల సాధిస్తారు. పాఠశాలకు వచ్చిన తర్వాత అందులో ఉన్న సూత్రాలను అర్థం చేసుకుంటారు. పాఠశాలకు వచ్చిన దాంతో ఉన్న సూత్రాలను నేర్చుకుంటారు. వారికి పలు ఉదాహరణలతో ఉపాధ్యాయుడు బోధిస్తే ఇది సాధ్యమవుతుంది. వాళ్ళ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో మనం బోధిస్తే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది, అర్థమవుతుంది. భాష గుణాత్మకతను సంతరించుకోవడానికి పాఠశాల బోధనకు ఉపయోగపడుతుంది. భాష అనేది గుణాత్మకతను సంతరించుకోవడానికి పాఠశాల బోధనకు ఉపయోగపడుతుంది. నిజానికి పెద్దవాళ్ళలాగా ఆలోచించడం, మాట్లాడడం ఒక సామర్థ్యం. చూడు, మలంచడం అనేది ఒక సామర్థ్యం. ఓకేనా, పిల్లలకు భాష నేర్చుకునే స్థితిలో ఈ సామర్థ్యం అలవడుతుంది. పిల్లలకు లాంగ్వేజ్ నేర్చుకునే సమయంలోనే ఈ సామర్థ్యం అనేది ఉంటుందన్నమాట. పిల్లలు ఏర్పరచుకున్న వ్యాకరణం. చూడు, పిల్లలు నేర్చుకున్న వ్యాకరణం. ఓకేనా, సార్వజనీన వ్యాకరణ ప్రభావం అనేది అది పెద్దలు సంక్రమించే స్థితికి చూడు పిల్లలు ఏర్పరచుకున్న వ్యాకరణం, సార్వజనీన వ్యాకరణం ప్రభావమే అది పెద్దలు సంక్రమిస్తుందని భాషా శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. భాషా శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ఏమంటే పిల్లలు ఏర్పరచుకున్న వ్యాకరణము సార్వజనీన వ్యాకరణము ప్రభావమేనని, పిల్లల యొక్క వ్యాకరణము సార్వజనీన వ్యాకరణం యొక్క ప్రభావమేనని, అది పెద్దల నుంచి సంక్రమించిందని భాషా శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. అంటే పెద్దలు మాట్లాడే భాషను పిల్లలు కొనసాగిస్తారని అర్థం. పెద్దలు మాట్లాడే భాషను పిల్లలు కొనసాగిస్తారనే దానికి మీనింగ్ అన్న. ఈ విధంగా పిల్లలు భాషాభివృద్ధిపై వారి యొక్క శారీరక యోగ్యత, పరిసరాలు, పాఠశాలలు, వారి వ్యక్తిగత అనుభవాలపై ప్రభావం చూపుతుంది. భాషాభ్యసనం ప్రారంభ శిక్షణ. భాషాభ్యసనం ప్రారంభ శిక్షణ అంటే ఏమి అంటే మనం నేర్చుకుంటున్నాం. ఉపాధ్యాయుడు బోధిస్తాడు. చూడు, ఉపాధ్యాయుడు బోధిస్తాడు, విద్యార్థి వింటాడు. ఉపాధ్యాయుడు బోధిస్తాడు, విద్యార్థి వింటాడు. కానీ వృత్తి శిక్షణ కేంద్రంలో, ప్రొఫెషనల్ ట్రైనింగ్ సెంటర్లో వివిధ వ్యక్తులు ఏ విధంగా తన మార్గదర్శి దగ్గర పనిచేస్తూ వృత్తి సామర్థ్యాలు నేర్చుకుంటారో అదేవిధంగా విద్యార్థిలో కూడా కలిసి ఉపాధ్యాయుడు సహపాఠ్యానం చేస్తే, విద్యార్థులు కూడా ఉపాధ్యాయునితో కలిసి సహపాఠ్యానం చేస్తే భాగస్వామ్యం అభ్యసనం చేసే విధంగా ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా విద్యార్థుల యొక్క భాషాభ్యాసాన్ని పర్యవేక్షించాలని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. ఏం లేదన్నా, చూడు ఏం చెప్తానంటే ఉపాధ్యాయుడు బోధిస్తాడు, విద్యార్థి నేర్చుకుంటాడు. ఇది భాషాభ్యాసం ప్రారంభంలో. చూడు, కానీ వృత్తి శిక్షణ కేంద్రంలో, ఇది ప్రొఫెషనల్ మనం వృత్తులు ఉంటుంది కదా ఏమన్నా, వాటిలో
వివిధ వ్యక్తులు ఏ విధంగా తన మార్గదర్శి దగ్గర పనిచేస్తూ వృత్తి నేర్చుకోవడం. మనం ఏదైనా వడ్రంగి చేసేవాడు వడ్రంగి ఏ విధంగా చేస్తాడో చూసి నేర్చుకోవడం, నాన్న గమనించి నేర్చుకోవడం. చూడి వృత్తి సామర్థ్యాలు నేర్చుకుంటాడు. అదే విధంగా విద్యార్థిలో కలిసి మనం విద్యార్థితో కలిసి ఉపాధ్యాయుడు సహపాఠ్యాంశం అంటే భాగస్వామ్య అభ్యసనం చేసే విధంగా ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా విద్యార్థుల యొక్క భాషాభ్యసనాన్ని పర్యవేక్షించాలని నేటి భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం అనేది ఉంది. నెక్స్ట్ ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి అభ్యసన సందర్భాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యార్థులు భాషలో పట్టు సాధిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి అభ్యసన సందర్భాల్లో అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యార్థుల్లో భాష అనేది పట్టు సాధిస్తారనమాట. స్వయంగా అభివ్యక్తీకరించే సామర్థ్యం అనేది పొందుతారు. స్వయంగా నేర్చుకునేది అనేది వాళ్ళు వస్తుందన్నమాట. విద్యార్థులు స్వతంత్రంగా సందర్భ సహిత సన్నివేశాల్లో సహజ వాతావరణంలో భాషా అభ్యసన కృత్యాల్లో పాల్గొనడం వలన భాషపై అధికారం అనేది సాధిస్తారు. విద్యార్థులు స్వతంత్రంగా సందర్భ సహిత సన్నివేశాలలో సహజ వాతావరణంలో భాషాభ్యసన కృత్యాలలో పాల్గొనడం వలన వాళ్ళకి భాష పైన అధికారం అనేది వస్తుంది. మంచి పట్టు పదజాలాన్ని నూతన సందర్భాల్లో కూడా వినియోగించడం జరుగుతుంది అనేసి మనకి దీనిలో తెలియజేస్తున్నాను. ఇది మనకి భాషాభ్యసనం ప్రారంభ శిక్షణ అనేది. ఓకేనా. నెక్స్ట్ చూడి భాషాభ్యసనంలో సాంప్రదాయ పాటలు, కథలు, నాటికలు ప్రాధాన్యత ఏ విధంగా ఉంది. చూడి భాషాభ్యసనంలో మనం నేర్చుకునే సాంప్రదాయ పాటలు, కథలు, నాటికలు ప్రాధాన్యత ఏ విధంగా ఉంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లే, స్టోరీస్ అండ్ సాంగ్స్. ఓకేనా. చూడు పాటలు, గేయాలు, కథలు, నాటికలు భాషాభ్యసనానికి బాగా తోడ్పడతాయి. ముఖ్యంగా జానపద పాటలు, కథలు సాంస్కృతిక విలువలు కలిగి ఉండడమే ఉచ్చారణను సరిచేస్తాయి. బాలికలలో సృజనాత్మకతను పెంచడానికి దోహదముగా చేస్తాయి. ఏవేమైనా పాటలు, గేయాలు, కథలు, నాటికలు భాషాభ్యసనాన్ని బాగా అభివృద్ధి చేస్తాయి అన్నమాట, తోడ్పడతాయి. ముఖ్యంగా ఏమేమి చేస్తాయి? జానపద పాటలు, కథలు, సాంస్కృతిక విలువలు అనేవి కలిగి ఉండడం వల్ల ఉచ్చారణను సరి చేస్తాయి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరి చేస్తాయి అనమాట. బాలికలలో సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదం చేస్తాయి. ఉదాహరణకి పారంపరగత బాలగేయాన్ని ఒకటి చూద్దాం. బాలగేయం అంటే అది ఏ విధంగా ఉంటుంది చూడి. చిలుకా చిలుకా ఎవరు నీ దేవురు, చిన్నరా ఊరు మా ఊరు అని చెప్తుంది అనమాట. చూడు చిలుకా చిలుకా ఎవరు నీ దేవురు, చిన్నరా ఊరు మా ఊరు, కాకి కాకి ఎవరు నీ దేవురు, కాశీపట్నం మా ఊరు, పిచ్చుకా పిచ్చుకా ఎవరు నీ దేవురు, పిఠాపురం మా ఊరు అని చెప్తాను. చూడు నాన్న, అంటే ఈ ఉచ్చారణ పారంపరగత బాలగేయం ఒకటి ఏముంది. ఇది చిలుకా చిలుకా ఎవరు నీ దేవురు, చిన్నరా ఊరు మా ఊరు అంటుంది అనమాట. ఆ విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలకు మాటలే ఆట వస్తువులు. ఆ మాటలతో ఆటలను సృజనాత్మకతను, శక్తిని వ్యక్తం చేయడానికి గొప్ప సాధనాలుగా ఉపయోగపడతాయని ప్రొఫెసర్ కృష్ణ కుమార్ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయాలన్నమాట. ఎవరు? ప్రొఫెసర్ కృష్ణ కుమార్. ఓకేనా. ఎవరిది నాన్న ఇది? ప్రొఫెసర్ కృష్ణ కుమార్ యొక్క అభిప్రాయం ఏమని? మాటలలో ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలకు మాటలే ఆట వస్తువులు. మాటలతో ఆటలు సృజనాత్మక శక్తిని వ్యక్తం చేయడానికి గొప్ప సాధనాలుగా ఉపయోగపడతాయని కృష్ణకుమార్ చెప్పడం జరిగింది. పిల్లల ఆటల్లో పాత్ర పోషణ ద్వారా అమ్మ, నాన్న, కలెక్టరు, డాక్టరు, ఉపాధ్యాయులు పాత్ర పోషణ రోల్ ప్లే ద్వారా సొంతంగా సంభాషణ చేయగలుగుతారు. పిల్లల్ని రేనన్నా మీకు కొన్ని క్యారెక్టర్లు ఇస్తా చేయండి రా అంటే కొంతమంది అమ్మ వేషం చేస్తారు, కొంతమంది నాన్న వేషం చేస్తారు, కొంతమంది కలెక్టర్ వేషం చేస్తారు, కొంతమంది డాక్టర్ వేషం, కొంతమంది ఉపాధ్యాయుల వేషం కూడా చేస్తారు. మా టీచర్ అట్లా చెప్తారా చూద్దామా అని వాళ్ళే రోల్ ప్లే చేసి మన యొక్క పాత్రని వాళ్ళు అక్కడ చేయడం అనేది జరుగుతుంది. కథలు చెప్పడంలో వినడంలో పిల్లలు సిద్ధహస్తులుగా ఉంటారు. పిల్లలు సిద్ధహస్తులుగా ఉంటారనమాట. పిల్లల యొక్క భాషాభివృద్ధి కావడానికి బాలల గేయాలు, కథలు, నాటికలు, పాత్రలు దోహదం అనేవి చేస్తాయి. పిల్లల యొక్క భాషాభివృద్ధికి ఏమేమి తోడ్పాటు చేస్తాయన్నా బాలల గేయాలు, కథలు, నాటికలు, పాత్ర పోషకులు దోహదం అనేవి చేస్తాయి.
వీటి ద్వారా పిల్లలు భాషాభ్యసనం ఉత్సాహంగా, ఆనందంగా, వినోదంగా ఉంటుంది. పిల్లల యొక్క చూడు భాష నేర్చుకుని ఏ విధంగా ఉంటుంది, ఆనందంగా, ఉత్సాహంగా, ఎస్ బాగుంది సార్, చెప్పండి సార్, మేము వింటాం సార్ అనే టైప్లో మాట్లాడతారు. పదాల అల్లిక, ఉదాక్త, అనుదాక్త స్వరాలు, వాక్య నిర్మాణం ఇవన్నీ పిల్లలకు అలవడడం జరుగుతుంది. మనం యాజ్ ఎ ట్రైనింగ్ టీచర్గా ఎన్ని నేర్చుకుంటున్నామో చూడండి. పిల్లలకి వాళ్ళ యొక్క భాషాభ్యసనం ప్రారంభంలో ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా నేర్పిస్తే సరిపోతుంది అనేసి నేర్చుకుంటున్నాం. ఈ మాటకు వస్తే వీటిని ఉపయోగించే ఉపాధ్యాయుడు కూడా చిన్న పిల్లవాడైపోయి పిల్లలతో ఆడి పాడి తరగతి గదిలో ఆనందంగా వెలువరిచేట్లు చేస్తాడు. ఎస్ నాన్న, మనము రేపు పొద్దునే స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లలతో పాటు వాళ్ళతో సమానంగా కింద కూర్చొని పాటలు పాడాలి. పాటలు పాడితేనే పిల్లలు బాగా వాళ్ళలాగా మనం కూడా వాళ్ళతో కలిసిపోతే బాగా నేర్చుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ అక్షరాస్యత, విసంకేతికత, సాంకేతికత అంటే ఏమి? లిటరసీ, డీకోడింగ్ అండ్ కోడింగ్. డీకోడింగ్ అండ్ కోడింగ్. అక్షరాస్యత అంటే ఏమి? చదవడం, రాయడం, లెక్క చేయడం, అర్థమెటిక్, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అని ఒక ప్రాచీన అభిప్రాయం అనేది ఉండేది. పాఠశాలలో చేరిన పిల్లలకు చదువు నేర్పుట అనే సవాలు ఉపాధ్యాయులు ప్రప్రథమంగా ఎదుర్కొంటారు. ఫస్టే చెప్పడం, చదువు నేర్పుట అనేది ఉపాధ్యాయుల యొక్క ప్రప్రథమంగా ఎదుర్కొనే సమస్య. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏముంది సార్ చూడు. పాఠశాలలో చేరిన పిల్లలు చదవడానికి, రాయడానికి, లెక్కలు చేయడానికి సంసిద్ధులు అవుతారు. పాఠశాలలో చేరిన పిల్లలు చదువుతారు, రాస్తారు, లెక్కలు చేయడానికి కూడా సంసిద్ధులు అవుతారు. చదువుట నేర్పుట కష్టమైనది. చూడు, చదువుట నేర్పుట అనేది కష్టమైనది. ఇందుకు పలు నైపుణ్యాలు, అవగాహన సామర్థ్యాలు అవసరమని చెప్పింది ప్రొఫెసర్ చూడు, ప్రొఫెసర్ కృష్ణ కుమార్ చెప్పారు నాన్న. చూడు, ప్రొఫెసర్ కృష్ణ కుమారు చూడు, చదవడం కానీ నేర్పడం కానీ పిల్లలకి చాలా కష్టము, వాళ్ళకి అభిప్రాయం అనేది ఉండాలి అనేసి మనోడు కృష్ణకుమార్ చెప్పారనమాట. చదువుట నేర్పుట కష్టమైనదని, ఇందుకు పలు నైపుణ్యాలు, అవగాహనలు, సామర్థ్యాలు అవసరమని, ఎవరికి అవసరం ఉన్నా ఉపాధ్యాయునికి అవసరమని చెప్తున్నాడు. ఎవరు? ప్రొఫెసర్ కృష్ణకుమార్. చూడి, చదవడం, రాయడం, లెక్కలు చేయడం అక్షరాస్యత అనే అభిప్రాయం ఉన్న ఈ ఆధునిక కాలంలో చూడి, ఈ ఆధునిక కాలంలో భాషా ఉపయోగం, అంకెల వినియోగం, చిత్రాలు, ఆకృతులు, గణన యంత్రాలు, మొన్నగు సాంకేతిక ఉపకరణాలు వినియోగాన్ని తెలిసి ఉండటాన్ని సంబంధిత అక్షరాస్యత ఉండాలంటున్నారు. చూడి, సంగణన అక్షరాస్యత, కంప్యూటర్ లిటరసీ అన్న ప్రజెంట్ ఉన్న జనరేషన్కి చదవడం ఉండాలి, రాయడం ఉండాలి, లెక్కలు చేయడం ఉండాలి, అక్షరాస్యత చేయడం అవన్నీ ఉండాలి. ఆధునిక కాలేజీ పరంగా భాషా ఉపయోగాన్ని, భాషని ఏ విధంగా ఉపయోగించాలంటే అంకెల వినియోగం అని, చిత్రాలు, ఆకృతులు ఇవన్నీ సాంకేతిక ఉపకరణాలన్నీ మనం ఉపయోగించి వాళ్ళకి అక్షరాస్యతనే నేర్పించడం అనేది జరగాలి అని చెప్తున్నాను నాన్న. యునెస్కో ప్రకారం చూడన్నా, యునెస్కో ప్రకారం ఏం చెప్తుంది? యునెస్కో ఏం చెప్తుంది చూడన్నా. యునెస్కో ప్రకారం అక్షరాస్యత అంటే చూడి, యునెస్కో ప్రకారం అక్షరాస్యత అంటే ఏం సార్? అక్షరాస్యత అంటే చూడి, అక్షరాస్యత అంటే వివిధ సందర్భాల్లో సంబంధం ఉన్న ముద్రిత, లిఖిత సామాగ్రిని గుర్తించడం, అర్థం చేసుకోవడం, వ్యాఖ్యానించడం, సృజించడం, వ్యక్తీకరించడం, గణన చేయడం, శక్తియుతులుగా కలిగి ఉండడం మొదలైనది. చూడి, యునెస్కో ప్రకారం ఏం చెప్తుంది? అక్షరాస్యత అంటే ఏమంటే వివిధ సందర్భాలలో సంబంధం ఉన్న ముద్రిత, లిఖిత సామాగ్రిని గుర్తించండి, అర్థం చేసుకోవడం, వ్యాఖ్యానించడం, సృజించడం, వ్యక్తీకరించడం, గణన చేయడం, శక్తియుక్తులుగా కలిగి ఉండడం అని మనం చెప్తుంది. ఎబిలిటీ టు ఐడెంటిటీ, అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిట్, కమ్యూనికేటింగ్ కంప్యూట్ యూజింగ్ ద ప్రింటెడ్ అండ్ written materials associated with varying context in literacy అని యునెస్కో చెప్తుంది. లక్ష్య సాధనకు తద్వారా జ్ఞానాభివృద్ధికి, సమాజంలో సమర్థ భాగస్వామ్యం కోసం వ్యక్తులు జరిపే నిరంతర అభ్యసన ఫలితమే అక్షరాస్యత అని వికీపీడియా చెప్తుంది నాన్న. వికీపీడియా కూడా చెప్తుంది. వికీపీడియా కూడా చూడు. ఓకేనా. వికీపీడియా కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకేం చెప్తుంది నాన్న? ద ఎబిలిటీ ఆఫ్ ఏ పర్సన్ ఏజ్డ్ 7 years అబౌట్ ద బోత్ రైట్ అండ్ రీడ్ విత్ అండర్స్టాండింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ లిటరసీ. నాన్న ఇది ఇంపార్టెంట్, మనకి పిఐలో వస్తుంది అన్న. ఇది ఏం చెప్తారు చూడి,
7 ఏండ్లు పైబడిన వ్యక్తులు పిల్లలలో ఏ భాషలోనైనా రాయడం కానీ అవగాహనతో చదవగల శక్తి గల వారిని అక్షరాస్యతలు అని అంటారు. భారతదేశ ప్రభుత్వం 7 సంవత్సరాల లోపల చూడు 7 సంవత్సరాల పైబడిన వారిని ఎవరైనా సరే చదవడం కానీ రాయడం కానీ వాళ్ళకి వస్తే వాళ్ళని అక్షరాస్యులుగా భావిస్తుందని అర్థమైనా. ఇది మన భారతదేశం. ఈ ప్రక్రియను అక్షరాస్యత అని అంటారు. రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది చెప్పిన నిర్వచనం చెప్పింది చూడు. ఈ చెప్పిన నిర్వచనం అది చూడు. మనకి పిఐలో ఉన్న బిట్లు కూడా ఇక్కడ కూడా వస్తున్నాయి. మనకి ఇంత ఇంపార్టెంట్, అందుకే డ్రాఫ్ట్ కాపీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. చూడండి, రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా యొక్క నిర్వచనం ఏదంటే ఇది ఏమి 7 ఏండ్లు పైబడిన వ్యక్తులు పిల్లలు ఏ భాషలోనైనా రాయడం కానీ అవగాహనగా చదవడం గలవారైతే వారిని అక్షరాస్యతలుగా పేర్కొనడం జరుగుతుంది. ఇంపార్టెంట్ మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. చూడండి, అభిప్రాయాలను, భావనలను, ప్రతిస్పందనలను లిపి రూపంలో సాంకేతికాలుగా వెలిబుచ్చడం లేఖనం అంటారు. చూడండి, అభిప్రాయాలను, భావాలను, ప్రతిస్పందనలను లిపి రూపంలో రాస్తే లిపి రూపంలో సాంకేతికగా వెలిబుచ్చడంనే లేఖనం అంటారు. అందువల్ల అక్షరాస్యతలో సాంకేతికత, విసాంకేతికత, కోడింగ్ అండ్ డీకోడింగ్ నైపుణ్యాలు కీలకమైనవని భాషావేత్తల భాష. దీంతో ఎక్కడెక్కడ ఇంపార్టెంటో నేను చెప్తా, ఎక్కడెక్కడ స్ట్రెస్ చేసి అక్కడ మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మీరుని వినేసేయండి సింపుల్గా. అక్షరాస్యత సంపాదన బోధనల భాగంగా లిపి గల భాషలను అభ్యసించడంలో అక్షరాకృతులను గుర్తించడం ద్వారా పఠన నైపుణ్యాన్ని అలవర్చుకోవచ్చు. ఈ విధంగా పఠన నైపుణ్యాన్ని పఠనాభ్యాసానికి అక్షర పద్ధతి లేదా సూత్రం తోడ్పడుతుంది లేదా సహాయపడుతుంది. చూడన్నా, ఈ అభిప్రాయాలను కానీ, భావాలను కానీ, ప్రతిస్పందనలు కానీ లిపి రూపంలో సంకేతాలుగా వెలిబుచ్చడమే లేఖనం అంటారు. అందువల్ల అక్షరాస్యతతో సాంకేతికత, విసాంకేతికత నైపుణ్యాలు కీలకమైనవని భాషావేత్తల యొక్క అభిప్రాయం చెప్తున్నారు. అదేవిధంగా అక్షరాస్యత లేదా బోధనలో భాగంగా లిపి గల భాషలను అభ్యసించడంలో అక్షరాకృతులను గుర్తించడం ద్వారా పఠన నైపుణ్యాన్ని అలవర్చవచ్చు బాగా. ఈ విధమైన పఠనాభ్యాసాన్ని అక్షర పద్ధతి లేదా అక్షర సూత్రం లేదా ఆల్ఫాబెటిక్ ప్రిన్సిపల్ కి తోడ్పడుతుంది లేదా సహాయపడుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ ఏముందో చూడు. అక్షర రూపాలను చూసి వెలిబుచ్చుకున్న అభిప్రాయాలను గ్రహించడమే విసాంకేతికత అని అంటారు. అక్షర రూపాలను చూసి అవి వెలిబుచ్చుకున్న అంటే చెప్పడం, వాళ్ళ యొక్క అభిప్రాయాలను గ్రహించడాన్ని విసాంకేతికత అని. అభిప్రాయాలను అక్షర రూపంలో చూపించడాన్ని లేదా రాయడాన్ని పొందడాన్ని సాంకేతికత. రాసి చూపిస్తే సాంకేతికత, డైరెక్ట్గా నోటి ద్వారా చెప్తే విసాంకేతికత. అంతేనా, ఇంకేం లేదు. అంతేకాకుండా కంప్యూటర్ను ఉపయోగించడం ద్వారా ఇతరుల భావాలను పంచుకోవడానికి చరవాణి, ల్యాప్టాప్, మొబైలు, మళ్ళీ ట్యాబు మొదలైనవి ఉపయోగించడం, మన యొక్క సంస్కృతిలో అనేక చిహ్నాలను అర్థం చేసుకోవడానికి ఇవన్నీ వచ్చి ఉంటేనే వారిని అక్షరాస్యులని భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు. భాషావేత్తల అభిప్రాయం ఏ విధంగా ఉందంటే, వాళ్ళు ఏ విధంగా అంటే కంప్యూటర్ ఉపయోగించడం రావాలంట. కంప్యూటర్ ఉపయోగించి ఇతరుల యొక్క తమ భావాలను పంచుకోవడం, మొబైల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, ట్యాబ్లో కానీ ఇవన్నీ ఉపయోగించి మన సంస్కృతిలో అనేక చిహ్నాలను అర్థం చేసుకోవడానికి వచ్చి ఉంటే వాడిని అక్షరాస్యులు అనేవి చెప్తానంటే భాషా శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. చూడు, ఇంపార్టెంట్ ఇదన్నీ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 74.04% అక్షరాస్యులు ఉన్నారు. డైరెక్ట్ బిట్. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు 74.04 బిట్, డైరెక్ట్ బిట్, డిఎస్సి బిట్. ఓకేనా. మన దేశ జనాభాలో 25.94% మంది అంటే సుమారుగా 30 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఎప్పుడు 2011 ప్రకారం. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళు అయినప్పటికీ మన సంపూర్ణ అక్షరాస్యత స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ సంపూర్ణ అక్షరాస్యత సాధనలో వెనుకబడిపోయి ఉన్నాం. జనాభాలో పురుషుల అక్షరాస్యత శాతం ఎంతనా 2011 ప్రకారం 82.14% కాగా లేడీస్ 65.46% ఉంది. అయితే కేరళలో 93.90%, మిజోరంలో 91.58%. మన దేశంలో అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు కేరళ, మళ్ళీ ఏమున్నది కేరళ, ఇంకోటి
మిజోరం. ఏదనన్నా మిజోరం గుర్తుపెట్టుకోవాలి. చూసావా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు డైరెక్ట్ పెట్టు 74.04%. వచ్చినాయి ఇవన్నీ. ఓకేనా. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో అత్యధికంగా సాధించిన రాష్ట్రాలు కేరళ, మిజోరం. ఓకేనా. అదే 2011 జనాభా ప్రకారం పురుషుల యొక్క అక్షరాస్యత రేటు 82.14%, స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు 65.46%. నెక్స్ట్ అక్షరాస్యత అన్న అక్షరాస్యత దేశాచుడు అక్షరాస్యత దేశాభివృద్ధిని సూచికను చూడు. అక్షరాస్యతే దేశాభివృద్ధి సూచిక కాబట్టి, అంటే అక్షరాస్యత అనేది దేశాభివృద్ధి యొక్క సూచిక కాబట్టి సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి దేశాలు సమర్థ వ్యూహాలు అమలు చేయాలి. ఎస్, సమర్థంగా కొన్ని వ్యూహాలు అనేది అమలు చేయాలి. అక్షరాస్యత ఒక గతిశీల సమాజాన్ని తయారు చేస్తుంది. ఎస్, డైనమిక్ సొసైటీని తయారు చేస్తుంది అనమాట. లిటరసీ అనేది ఒక డైనమిక్ సొసైటీని తయారు చేయడం జరుగుతుంది. చూద్దాం నాన్న. ఇక్కడ పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏడేం చెప్తారు చూద్దాం. లిటరసీ ఈజ్ ఏ చూడనా లిటరసీ ఈజ్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇట్ ఈస్ ఫుల్లీ ఎసెన్షియల్ టు సోషల్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ఇట్స్ ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ లివ్ అని పెద్దలు చెప్పిన మాటలు ఎల్లప్పుడూ గుర్తు చేసుకోండి. ఏం చెప్తాను చూడండి. లిటరసీ ఈజ్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్, ప్రాథమిక హక్కు. ఓకేనా. ఫౌండేషన్ ఫర్ ద లైఫ్ లాంగ్ లెర్నింగ్, జీవితాంతం నేర్చుకునేది. ఇట్ ఈస్ ఏ ఫుల్లీ ఎసెన్షియలీ టు సోషల్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఓకేనా. ఇది సాంఘిక సామాజిక మానవ అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఇట్స్ ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ ద లివ్స్, ప్రజెంట్ కి ఫ్యూచర్ కి బాగా యూజ్ అవుతుంది మన యొక్క భాష అని పెద్దలు చెప్తాను. చూడి అక్షరాస్యత మానవుల ఆడిచ్చిన తెలుగులో ఇచ్చిన అక్షరాస్యత మానవుల ప్రాథమిక హక్కు అని, జీవితాంత అభ్యసనానికి ఇది పునాది అని కూడా చెప్పవచ్చు అంటున్నారు. ఎస్, సామాజిక వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక వైయక్తిక జీవితాలలో పరివర్తన కలిగించే శక్తియుక్తులను గల అక్షరాస్యత మానవాళిలో అందుబాటులోకి వచ్చిన అద్భుత వరం అని భావించవచ్చు. సభ ఏ విధంగా చెప్పారు. సామాజిక వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక వైయక్తిక జీవాలలో పరివర్తన కలిగించే శక్తియుక్తులకు గల అక్షరాస్యత మానవాళికి అందుబాటులో వచ్చిన అద్భుత వరం అని భావించడం జరుగుతుంది. ఎస్ నాన్న. నెక్స్ట్ మిగిలిన టాపిక్ని చూడి అక్షరాస్యత పఠనం, లిటరసీ అండ్ రీడింగ్ గురించి మనము ఇంకొక వీడియోలో చెప్పుకుందాం నాన్న, కంటిన్యూషన్లో భాగంగా. ఓకేనా. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోలో ఇంపార్టెంట్ బిట్ 100% మనకు తగులుతానే ఉన్నాయి. ఏది అన్ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు, ఖచ్చితంగా మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్లు అనేవి వస్తున్నాయి. చూడండి, లైక్, సబ్స్క్రైబ్, నచ్చితే ఫాలో చేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.